2 సంవత్సరాల క్రితం జరిగిన మేడారం జాతరంలో నువ్వు ఒక వీడియో చేసినావు. నేను అడుగుతా, ఇటు తిరిగి చెప్పు. నువ్వు ఏడవకు, చూడు నిన్ను ఏడిపేయడానికి రాలేదు మేము. నీ బాధ చూపిద్దాం అనుకుంటున్నాం. చూపేలా వద్దా? మాకు ఇవేం చెప్పకొద్దు, అవసరం లేదు. ఆ తాత చెప్తేనే నీకోసం వచ్చినాం. ఇప్పటిదాకా మేమేం పల్లె కూడా రాలేదు. అదే ఏం జరిగిందో చెప్పు. నువ్వు అదే చెప్పా, 2 విషయాలే చెప్పు. నీకు లాస్ట్ 2 years జాతరలో నువ్వు కొన్ని మూలికల గురించి చెప్పినావు. అప్పుడు నీకు ప్రత్యేకంగా పోలీస్ వాళ్ళు వచ్చి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నిన్ను తీసుకెళ్ళిరని చెప్పిండు. అసలు ఎందుకు జరిగింది అది? ఇలా వాళ్ళు తీసుకొచ్చిండ్రు అమ్మ. వాళ్ళు నక్కలోళ్ళు అమ్ముతారు. అది ముంగిస తెచ్చుకొని పెట్టుకున్నా. ముంగిస తెచ్చుకొని పెట్టుకుంటే నేను ఇట్లా ముంగిస దెంగిస అని చెప్పిన వాళ్ళకి. నానైతే అమ్మ చాలా గుంజిపోయినమ్మా. గిట్ట ఉండాలి. చాలా బక్కగా అసలు మీకు నీ ఫేస్ చూసి గుర్తుపట్టినాం. అసలు ఏం చేయాలో నాకు అర్థమైతలేదమ్మా. చాలా ఏడ్చిన. చిన్న చిన్న పిల్లలు ఉన్నారమ్మా. వాళ్ళు తల్లి లేదు, తండ్రి లేడు, ఎవరు లేరు. అట్లా కూడా చెప్పిన. కూర్చుంటే ఆడ తీసుకుంటే చెప్పిన, అయ్యా నా పిల్లలు ఉన్నారు, తల్లి అని పిల్లలు, వాళ్ళ నాన్న లేరు, అమ్మ లేదు, నేనే సాగుతున్నా, నేనే పోషిస్తున్నా కొడుకు అని చెప్పిన. మీరు ఉండేది ఎక్కడ? మాది గన్పూర్ నుంచి తీసుకుపోయిన. ఇంటికి వచ్చి తీసుకెళ్ళిరా? ఇంటికి వచ్చి మొత్తం అన్ని చెట్ల ముళ్ళ జమ చేసి ఆడ పెట్టుకొని ఇక పోతా నా దేశం అనుకున్నా. అన్ని పట్టుకపోయినారమ్మా. పట్టుకపోయి నన్ని చిట్కలు ఇచ్చేది. మళ్ళీ నీకు అంటే పిలిపించుకున్నారా? అంటే కోర్టుకి వెళ్ళడం జరిగిందా? కోర్టుకి వెళ్తే పోలీసు వాళ్ళు ఏమన్నా అమీన్ సాబ్ ఏమన్నాడు, మా దగ్గర నుంచి అనుకుంటా పోతుంది ముసలి. ఆ ముసల్లాని ఏమనొద్దు పాపము, ఎందుకు అంత దొడ్డుది గుడ్డెలు పెద్ద పుల్లు చంపుతుందా, అది మాటకు రూపాయలు రావాలని అట్లా చెప్పింది అని చెప్పినావు. నన్ను కమ్మలు అమ్ముకున్నా, ఇవి అమ్ముకున్నా, ఏం చేయాలి? ఎవరికి ఆపది ఆ దేవునికి తెలుసు, కింద భూతాలకి తెలుసు. ఎవరికి ఎరకలేదమ్మా. నేను అన్న బాధమ్మా ఎవరికి అవసరం లేదమ్మా. అందుకోసం వస్తుంటే